నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ఈ 2 ఏళ్లలో చేసిన ప్రగతి, రాబోయే 3 ఏళ్లలో పట్టణ సుందరీకరణ, భవిష్యత్తు ప్రణాళికలు వివరిస్తూ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య తుని పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జనప్రభంజనంతో సాగుతుంది. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ పేరిట తుని నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కొనసాగుతుంది. ఇవాళ తుని పట్టణంలో 7-8 వార్డుల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో దంతులూరి శ్రీనివాసరాజు, అల్లురాజు ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఎన్నుగంటి సత్యనారాయణ, టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచు శోభారాణి సత్యనారాయణతో కలిసి వీచేసిన యనమల ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు మోతుకూరి వెంకటేష్, గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్, గాంధీ సత్రం చైర్మన్ కుండల రామకృష్ణ, కుక్కడపు బాలాజీ, వార్డు నాయకులు అల్లు కర్రి శివ, దేశంశెట్టి సత్యబాబు, దండెం నాగు, అద్దేపల్లి బాలాజీ, దంతులూరి శివరామకృష్ణరాజు, దమ్మలూరి సూరిబాబు, వాడపల్లి రాము, సూరి, జట్ల శ్రీను, ఏనుగుల నారాయణరావు, శ్రావణి, సాయి తదితరులు పాల్గొన్నారు. మీరే చెప్పాలి, మేము చెప్పుకోవడం కాదు, మీరే చెప్తా ఉండాలి. పరిపాలన అది బాగుందా? 2 ఏళ్ళ నుంచి బాగుందా కూటమి పరిపాలన? అందరు సాటిస్ఫైడే కదా? మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి? దీపం 2 వస్తుందా? మీకు గ్యాస్కి ఏమైనా పెట్టుకున్నారా? లేదు. పిల్లలకి తల్లికి వందనం ఏమైనా వస్తుందా? పెద్దవాళ్ళు అందరు అంతా బాగానే ఉంది కదా? బస్సు ట్రై చేశారా? ఉచిత బస్సు ట్రై చేశారా? చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. అవును 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 ఓకే. ఒకసారి నాకు ఆఫీస్కి వస్తే తలసేమియా గురించి ఉంది కదా మనకి, ఇస్తున్నారా? 10,000 ఇస్తున్నారా? వస్తున్నాయి. ఏమందుతున్నాయి మీకు? సంక్షేమ పథకాలు, పెన్షన్ వస్తుందా? టైంకి వచ్చేస్తుంది కదా? ఫస్ట్కి వచ్చేస్తుంది. ఫస్ట్కి పొద్దున్నే, సాయంత్రం 6 కాదు, పొద్దున్న 6 పొద్దుటే వస్తుంది. ఇంతకుముందు ఎలా వచ్చేది? ఇంతకుముందు లేట్ అయ్యేదా పెన్షన్? ఇప్పుడు 2 ఏళ్ల నుంచి టైంకి వచ్చేస్తుంది. ఫస్ట్ రోజు పొద్దున్నే 6ంటికి వస్తుంది మీకు పెన్షన్. ఇంకేమైనా పథకాలు వస్తున్నాయి మీకు? దీపం 2 సిలిండర్లు ఏమైనా వస్తున్నాయి? గ్యాస్ సిలిండర్ ఉన్నాయా? పడ్డాయా గ్యాస్ డబ్బులు? ఉచిత బస్సు వాడుతున్నారా మీరు? పిల్లలు మనవాళ్ళు ఎవరైనా ఉన్నారా? తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు పడింది? ఒక బాబు. మీకు ఒకటే బాబు అమ్మా? ఇద్దరా? ఆహా, ఇద్దరికి పడిందా అమ్మా? ఇద్దరికి వచ్చిందా తల్లికి వందనం? చాలా సంతోషం. 2 ఏళ్ళ నుంచి పరిపాలన అది బాగుందా? కూటమి పరిపాలన బాగుందా? మీరు అందరు సంతోషమే కదా? మీ వీధిలో డ్రైన్లు అవి కూడా బాగానే ఉన్నట్టున్నాయి కదమ్మా? అన్ని కరెంట్ అది బాగానే అందుతుంది కదా మీకు? దీపం పథకం ద్వారా సిలిండర్లు తీసుకుంటున్నారమ్మా మీరు? గ్యాస్ బుక్ చేసుకున్నారా? గ్యాస్ డబ్బులు పడ్డాయా? గ్యాస్ డబ్బులు? మీ పాప బాబు ఇద్దరికి ఏం చదువుతున్నారు? పాప బాబు ఓకే. ఏ స్కూల్ చదువుతున్నారు? గవర్నమెంట్ స్కూల్. ఇద్దరికి పడ్డాయా డబ్బులు? ఇద్దరికి వచ్చినాయా? దీపం పథకం, గ్యాస్ డబ్బులు కూడా పడ్డాయా? అంతా బాగానే ఉంది కదా? పరిపాలన అంతా బాగుంది కదా? అంతా సంతోషమే కదా? థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎంతమంది ఉంటారు ఇంట్లో మీరందరూ? ఇదేనా? అందరు ఇక్కడేనా ఉండేది? ఏమేమి పథకాలు వస్తున్నాయి? అవునవును, పెద్ద ఆవిడ. పెన్షన్ వస్తుందా? గ్యాస్ డబ్బులు పడ్డాయా అమ్మ? గవర్నమెంట్ నుంచి ఏం పథకాలు పొందుతున్నారు? పెన్షన్ డబ్బులు వస్తున్నాయి. గ్యాస్ డబ్బులు వచ్చినాయి అమ్మ? గ్యాస్ పెట్టుకున్నారా? గ్యాస్ డబ్బులు పడ్డాయి. మనవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనవరాళ్ళు ఉన్నారా? ఓకే. గ్యాస్ డబ్బులును, ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్ మీ కుటుంబానికి వస్తుంది. సంతోషం తల్లి. టైంకి వస్తుంది కదా పెన్షన్? అందరు ఇక్కడికి వచ్చేసారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. అందరికి వచ్చినాయి అమ్మ తల్లికి వందనం? ఎంతమంది పిల్లలు? ఒక్కొక్కళ్ళకి ఇద్దరిద్దరు వేసా? ఇద్దరిద్దరు వేసి అచ్చా 5. అచ్చా, మీ ఇంట్లో మీరు 5. మొత్తం కుటుంబాలు ఎన్ని? అపార్ట్మెంట్లో 5 కుటుంబాలు ఉంటున్నాయి. ఓకే, అంత బాగానే ఉందమ్మా. ఇంకా ఏం మెరుగుపరుచుకోవచ్చు? పాలన అంతా 2 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. ఎలా ఉంది పాలన? అంత ప్రశాంతంగా ఉందా? అందరు సేఫ్గా వెళ్ళి వస్తున్నారా? ఎక్కడ ఏ రౌడీ మూకలు లేవు కదా? ఆహా, ఓకే.
అచ్చా ఓకే. మీరు ఆశా వర్కరా? ఓకే ఓకే. వీళ్ళందరూ బాగా మాకు అన్ని వర్కులు. సో మీ వారు ఇచ్చే ఫీడ్బ్యాకే తెలుస్తుంది రౌడీ షీటర్లు ఎక్కువయ్యారా తగ్గారా ఏంటి అనేది. మేడం గారు నేను చేసి ఉద్యోగం నేను చేసుకుంటాను అంత పరిపాలన బాగుంది కదా. గుడ్. అదే డ్వాక్రా సంఘాల్లో ఉన్నారమ్మా మీరు అందరూ కూడా. ఎలా ఉంది డ్వాక్రా పొజిషన్? బాగానే లోన్లు అవి తీసుకుంటున్నారా? ఏం చేస్తున్నారు డబ్బులతోటి? చిన్న చిన్న వ్యాపారాలన్నీ చేస్తాం. ఓకే. ఒక్కొక్కరు ఒక్కో రకం. అంటే ఏం రకాలు? మీరు కాకపోయినా ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమేం చేస్తూ ఉంటారు? వ్యాపారం అలాగా చిన్న చిన్నగా. ఓకే ఓకే. ఎక్కువ కుట్టు మిషన్లు అలాగే చేసుకుంటారు. బాగానే ఉంది కదమ్మా అంతా. కూటమి పాలన ఎలా ఉంది? బాగుందా? 2 ఏళ్ళగా బాగా చూస్తున్నారా? టౌన్ కూడా కొంచెం రూపురేఖలు మారుతున్నాయి మెల్లమెల్లగా. కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తాం. తప్పకుండా మీ అందరి సహకారం కావాలి నాకు. ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అమ్మ. ఉచిత ప్రయాణం అది కూడా ఉపయోగించుకుంటున్నారు. చాలా సంతోషం. ఈ 2 ఏళ్లలో పరిపాలన ఎలా ఉంది తునిలో? సేఫ్గా ఉంది కదా? ఎక్కడ గొడవలు లేవు, ఎక్కడ రౌడీ షీటర్లు లేరు, అంత బాగానే ఉంది కదా? కొంచెం శానిటేషన్ సమస్య అయితే ఉంది, మెల్లమెల్లగా తీర్చుకుంటూ వస్తాను. ఒకేసారి అయిపోదు అది. థ్యాంక్ యూ. అయ్యో మీరు ఒక్కళ్ళే ఉంటారా? అతను పుణ్యం కట్టుకొని మిమ్మల్ని 100 అడిగి పెంచుతున్నాడు, అతనే వండుతున్నాడు. ఇల్లు కూడా రాపిస్తారు. అందరికీ నమస్కారం. మన కూటమి ప్రభుత్వం పాలన మొదలై 2 సంవత్సరాల 2 నెలలు కావచ్చింది. దీని ప్రకారంగా మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డోర్ టు డోర్ నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ తుని వార్డ్ నెంబర్ 7 అండ్ నెంబర్ 8లో కూడా డోర్ టు డోర్ కార్యక్రమం చేశాం. ఇవాళ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ చూసి కూడా ఇవాళ ప్రజలు ఎలా అయితే ఎలక్షన్ ముందు డోర్ టు డోర్ వచ్చినప్పుడు, నేను డోర్ టు డోర్ తిరిగినప్పుడు ఎంత ఆతృతతోటి వాళ్ళు వచ్చి నాకు స్వాగతం పలికారో, అదే 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి నేను డోర్ టు డోర్ కార్యక్రమం చేసినప్పుడు అంతే ఆదరణ, అంతే అభిమానంతో కూడా వచ్చారు. దీని అంతటికీ కారణం మన కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు. అలాగే జనాల్లో కూడా ఒక నమ్మకం అనేది వచ్చింది. జనాలందరూ కూడా చాలా నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. వాళ్ళ నమ్మకం కూడా మేము నిలబెట్టుకోగలిగాం. ఆ విషయం ఇవాళ మాకు డోర్ టు డోర్ ద్వారా కూడా తెలిసి వస్తుంది. అలాగే మన తుని నియోజకవర్గానికి వస్తే, తుని నియోజకవర్గంలో దాదాపు 100 కోట్ల పైనే డెవలప్మెంట్ అనేది చేశాము. పంచాయతీరాజ్ శాఖకు వస్తే 64 కోట్లు. అలాగే మన తుని టౌన్కి వచ్చేసరికి 37 కోట్లు ప్లస్లో కూడా అభివృద్ధి పనులు చేపట్టాం. త్వరలో కూడా అమృత్ స్కీమ్ ద్వారా కూడా ఇంటింటికి త్రాగునీరు ఏదైతే మేనిఫెస్టోలో మేము ఇచ్చున్నామో ప్రామిస్, అది కూడా నెరవేర్చడం జరుగుతుంది. అలాగే శానిటేషన్ కూడా గత ప్రభుత్వ పాలనలో అయితే 10 ఏళ్లలో అయితే అసలు శానిటేషన్ అయితే అసలు మూలకు పడేశారు. ఆ చెత్త అంతా కూడా ఇవాళ 2 ఏళ్లలో తీయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి నాకు కొంచెం తుని ప్రజలకి నాదొకటే మనవి, కొంచెం టైం ఇవ్వండి. శానిటేషన్ తప్పకుండా ముందుకన్నా మెరుగుపరిచే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికే అన్ని వార్డ్స్లో కూడా శానిటేషన్ డ్రైవ్ అనేది మొదలైంది. తప్పకుండా ఏదైతే 10 ఏళ్లలో మీరు అసలు ఇంప్రూవ్మెంట్ చూడలేదో, ఈ 2 ఏళ్లలో మీరు తప్పకుండా ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఇవన్నీ కూడా మార్పు చూస్తున్నారు. ఆ విషయం మేము ఇవాళ డోర్ టు డోర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో, అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారి సమన్వయంతో కూడా ఇవాళ మన కూటమి ప్రభుత్వం అభివృద్ధి పాలన అనేది కొనసాగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఇదే ఆదరణ మాకు ఎప్పుడు చూపెడతారని నమ్ముతూ థ్యాంక్ యూ అండి.